సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే చర్చ జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని టాక్. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి 4 నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలి అనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అలాగే కొత్త పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీకి అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటారు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఈ నెల 31వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఫిబ్రవరి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశమే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇది ఆఖరి బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆఖరి సమావేశం. అయితే ఈ సమావేశంలోనే ఏదైతే ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 31వ తారీఖున కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈసారి ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి ఇది ముహూర్తం ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఈ నెల 31వ తారీఖున ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానిస్తారు. అయితే 4 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు ఉండేటట్లుగా చూస్తున్నారు. అయితే ఏదైతే ప్రభుత్వం భర్తరఫ్ చేయడానికి ముందుగా పెట్టేటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి ఈ సమావేశాలు అయితే జరగనున్నాయి. మొత్తం మీద ఈ యొక్క సమావేశాల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పలు కీలకమైనటువంటి అంశాల మీద తీర్మానాలు చేసి ఈసారి బిల్లులు కూడా పాస్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈసారి ఏదైతే ఈ సమావేశాలకు సంబంధించి ఈ 5 సంవత్సరాల్లో ఆఖరి సమావేశాలు కావడంతో మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లి పలు అంటే కీలకమైనటువంటి జీవోలను కూడా పాస్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 31న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే నిర్వహించడానికి ముహూర్తం ఖరారు చేశారు. మధు, థ్యాంక్ యూ ఏడుకొండలు.